హాయ్ అండి, నమస్తే. ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే డబ్బుని ఆకర్షించడానికి అంటే డబ్బుని ఎలా ఆకర్షిస్తాము, ఈ ఆకర్షించాలంటే మనకు ప్రధానమైన టూల్స్ అంటే ప్రధానమైన యొక్క నియమాలు ఏం మనం పాటించాలి. ఇది ఎవరైతే పాటిస్తారో ఈ కాస్మిక్ ఎనర్జీ నుంచి, ఈ యూనివర్స్ నుంచి, ఈ ప్రకృతి నుంచి, ఈ సమాజం నుంచి మీకు అనేక ఆర్థిక అవకాశాల ద్వారా డబ్బుని సులభంగా ఆకర్షిస్తారు. దాంతో ప్రధానంగా మనమందరూ కూడా బాగా గమనించాలి. మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో చెత్తా చెదారము, ఎందుకంటే లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? శుచి శుభ్రత అంటే మనకి ఎక్కడైతే పరిశుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఎట్లా? ఇంటిని అలోలు చేసుకుంటూ ఉంటారు, ఏం తొందర లేదు. కాకపోతే ఆర్గనైజ్డ్గా పెట్టాలి. సోఫా పైన ఏమి ఉండకూడదు, టేబుల్ పైన ఏమి ఉండకూడదు. ఏ వస్తువు ఉండాలో ఆ వస్తువులు మాత్రమే ఉంచాలి. ఆర్గనైజ్డ్గా ఉంచుకున్నప్పుడు ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది, మీకు చూసేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. డబ్బుని ఆకర్షించడానికి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క నియమాన్ని మీరు పాటించాలి. రెండోది ఏమరా అంటే మన పర్స్, మనము డబ్బులు ఉపయోగించేటువంటి పర్సు. ఈ పర్సులో మనం ఏం చేస్తూ ఉంటామంటే అన్నెసెసరీ టికెట్లు కావచ్చు, కరెంట్ బిల్లులు కావచ్చు, లేదు ఏదైనా షాపింగ్ బిల్లులు కావచ్చు, ఫోటోలు కావచ్చు, అన్నీ కూడా మనము దానికి ఇబ్బంది పెట్టే విధంగా డబ్బులతో పాటు మనం పెడుతూ ఉంటాము. ఇది చాలా రాంగ్. కాబట్టి పర్సు మీరు ఉపయోగిస్తూ ఉన్నట్లే ఆ పర్సులో మీరు ఆర్గనైజ్డ్గా 10 నుంచి 500 వరకు ఏ నోట్స్ ఆర్గనైజ్గా పెట్టుకోండి. అంతేకాకుండా క్రెడిట్ కార్డు దయచేసి మీ పర్సులో ఉంచుకోవద్దండి. ఎందుకంటే క్రెడిట్ కార్డు మనకు నెగిటివ్ ఎనర్జీ. డబ్బుని ఆర్గనైజ్గా మనం ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో డబ్బుకు సంబంధించిన అవకాశాలు కూడా అట్లే మీరు సులభంగా ఆకర్షిస్తారు. నెంబర్ 3 ఏమంటే మాట నిలబెట్టుకోవడం. ప్రతి ఒక్కరు కూడా మనము ఆ మాట నిలబెట్టుకోవడం అంటే ఒక వ్యక్తికి మనము మాట ఇచ్చింటాం. ఏమని? డబ్బు తీసుకున్నప్పుడు కావచ్చు, లేదు వేరే యొక్క పని చేస్తామని కావచ్చు. ఆ సమయము ఈ డబ్బు విషయంలో ప్రధానంగా మనం పాటించేయాలంటే ఇప్పుడు ఒక దగ్గర మనం అప్పు తీసుకున్నాం అంటే మీకు ఈ 2 నెలలు 3 నెలలు 5 నెలలుగా మనము డబ్బు ఇస్తాము అని మనం చెప్పుంటాము. మనము ఆ సందర్భానికి కాకుండా పోవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే వాళ్ళు తప్పించుకొని తిరగడం కావచ్చు, వాళ్ళు ఫోన్ చేస్తే మనము ఫోన్ తీయకుండా ఉండడం కావచ్చు. దీన్ని చేసే దానివల్ల డబ్బు నీ దగ్గర రాకుండా మీరే అడ్డుకట్టేసుకుంటున్నారు. దానికి మీరు ఏం చేయాలంటే ముందుగానే ఇప్పుడు మీరు 10వ తారీఖు డబ్బు ఇస్తామంటారు, మీకు ఇచ్చేదానికి కాదు, వేరే యొక్క ప్రాబ్లం వచ్చి పడింది. అప్పుడు మీరు ఏం చేయాలి? 9వ తారీఖే ఆ వ్యక్తి దగ్గరికి నేరుగా స్వయంగా మీరు వెళ్ళి ఇట్లా నా వ్యవహారం ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకో 10 రోజులు గడివివ్వండి, మీకు అన్నీ నేను క్లియర్ చేస్తాను అని మీరు చెప్పినప్పుడు డబ్బు పట్ల నమ్మకం అనేది ఏర్పడుతుంది. నీకు ఉదాహరణ చెప్పాలంటే మనము సక్రమంగా బ్యాంకులో లోన్ తీసుకుంటాము, ఈఎంఐ ప్రతి నెలా కడతా ఉంటే ఆ బ్యాంక్ మేనేజరు మిమ్మల్ని పిలిచి ఇంకోసారి లోన్ ఇస్తాయి. అదేవిధంగా నమ్మకం అనే డబ్బు పట్ల చాలా విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి ఈ లావాదేవీ వ్యవహారంలో అప్పు చేయకూడదని చెప్పలేదు, అప్పు చేయాలి. సక్రమంగా మాట ప్రకారం నడుచుకున్నప్పుడు మాత్రమే డబ్బు నిన్ను ఆకర్షిస్తుంది. మనము ఈ తప్పులు మనం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డబ్బు మన దగ్గర రాదు. నెంబర్ 4, డబ్బు మీకు రావాలి అంటే మార్నింగ్ మనీ మెడిటేషన్ కంపల్సరీ చేయాలి. పనుకునే ముందు కావచ్చు, మార్నింగ్ ఉదయం లేస్తానే కావచ్చు. మీరేం దేనికేమి పెద్ద గంటలు స్పెండ్ చేసిన పని ఏమి లేదు. సుఖాసనంలో కానీ కూర్చొని మీరు ఎక్కడ ఉంటారో బెడ్ పని ఉంటారా, సుఖాసనంలో కూర్చొనేసి ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొనేసి మీకు ఏం కావాలా అనేది మీరు విజువలైజ్ చేసుకోవాలి. అప్పుడు మనీ మెడిటేషన్ 20 minutes 10 minutes చేయండి. డైలీ 20-30. ఏం చెప్పాలి? దీంతో మీరు డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందం అనే ఒక పదాలు మీరు పలుకుతున్నప్పుడు మనీ మెడిటేషన్ ద్వారా మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆకర్షణ డబ్బుని సులభంగా ఆకర్షిస్తారు. ఇక ప్రధానంగా 5వ పాయింట్ ఏమిటంటే విజువలైజేషన్, మేనిఫెస్టేషన్. అంటే దీన్ని మనం ఏ విధంగా మనం అంటామంటే మీరు బాగా గమనించండి. మనకు వస్తువు కావాలన్నప్పుడు ఆ వస్తువుని మనము ఇప్పుడు ఆ వస్తువుని విజువలైజ్ చేసుకుంటాం. ఎట్లా అంటే ఇప్పుడు ఒక సినిమా చూస్తాం మనము, ఆ సినిమాలో హారర్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, మనకు ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటుంది. దాంతో ఏదైతే మనకు బాగా నచ్చుతుందో అది మన బుర్రలో మైండ్లో పదే మనకు రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా మీకు ఏది కావాలా, మీకు డబ్బు కావాలన్నా, కారు కావాలన్నా, లేదు ఇల్లు కావాలన్నా, ఇది ఏం మీకు కావాలని గోల్ క్లారిటీగా పెట్టుకునేసి విజువలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు కారు కావాలనుకోండి, షోరూమ్కి వెళ్ళాలి, టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు ఆ కారుకు సంబంధించిన అవకాశాలు మీకు అనేక మార్గాల్లో
మీకు వస్తూ ఉంటుంది. కాబట్టి డబ్బుని సులభంగా ఆకర్షించాలంటే ఈ 5 విధానాలు పాటించండి. డబ్బు ప్రతిరోజు చెప్పండి, డబ్బుని నేను సులభంగా ఆకర్షిస్తున్నాను అనే పదాన్ని చెప్తున్నప్పుడు కూడా మీకు డబ్బుని మీరు సులభంగా ఆకర్షిస్తారు. కాబట్టి ఇక వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రామ్మూర్తి.